నమస్కారం అమ్మ. నమస్తే మా శ్రీమాత్రే నమః. అమ్మ, ఒక సందేహం. ఇప్పుడు అందరూ అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనాలి అని అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, అసలు అక్షయ తృతీయ విశిష్టత ఏమిటి? ఆ రోజు గోల్డ్ కొనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అక్షయ తృతీయ బంగారం కొనడం అనేది అది ఈ మధ్య కాలంలో అది ఒక వ్యాపారంగా వచ్చిన నిర్ణయం అన్న. అక్షయ తృతీయ రోజు ఏం చేస్తాం అంటే పొద్దున్నే శుభోదయాన్ని అంటే సూర్యోదయం పూర్వం నిద్ర లేచి సువాసిని అందరూ అంటే పెళ్ళైన వాళ్ళందరూ చక్కగా గుమ్మాలు పసుపు రాసి శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేస్తాం మనం, ఆ విధంగా లక్ష్మీ అమ్మవారిని సౌభాగ్యం కోసం గౌరీదేవిని పూజిస్తారు. గౌరీ శంకరుల్ని లక్ష్మీనారాయణని ఆరాధిస్తారు. ఈ ఆరాధించినప్పుడు ఏంటంటే అక్షయ తృతీయ రోజు అంటే అక్షయము అంటే ఏంటంటే ఎప్పటికీ క్షీణించదు అని అర్థం. ఓకే. అక్షయము అంటే ఇప్పటికీ క్షీణించదు. ఆ రోజు ఏది చేస్తే అది మనకి అక్షయంగా మారుతుంది. సో పూర్వం అక్షయంగా మారే పద్ధతి ఏముండేదంటే ఇంటికి శుభకార్యం లాగా శ్రావణ మాసంలో మనం ఎవరైతే ముత్తైదులు పిలుస్తామో అలా అందరి ముత్తైదుల్ని మొత్తం ఊరందరూ ముత్తైదుల్ని అందరినీ పిలుచుకొని పసుపు కుంకాలు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎక్కువగా కావాల్సింది ఏంటి? సౌభాగ్యమే కదా. ఆ సౌభాగ్యం కోసమే కదా అన్ని పూజలు నోవులు చేసేది. ఆ రోజు ఆ సౌభాగ్యం బాగుండాలని పసుపు కుంకాలని పంచుతుండేవాళ్ళు. తాంబూలం, పండు తాంబూలం అంటే పుణ్యం కొద్దీ పురుషులు, దానం కొద్దీ బిడ్డలు. అంటే ఎంత మంచి పళ్ళు ఇస్తే అంత అందమైన పిల్లలు పుడతారు అని తెలిసి, ఎంత మంచిగా మన మనసు హృదయంతో ఆనందంగా పిలిచి అందరికీ సహృదయంతో అంటే ఇది ఇవాళ రోజున గిఫ్ట్ అనేది ఇంత రేట్లు ఇద్దాం ఆ రేట్లు ఇద్దాం అని కాకుండా పూర్వం ఎలా ఉండేదంటే ఎక్కువ ఆభరణాలు పెట్టి ఇచ్చేవాళ్ళు రాజులు రాజకన్యలు అందరూ. ఒక్కొక్క నగలు, చీరలు, పట్టు చీరలు అలాంటి తాంబూలాలు పెట్టించేవాళ్ళు. అలా ఇస్తే వాళ్ళకి ఎప్పటికీ తరగదని, అలా పెరుగుతూ ఉంటుందని, అక్షయం అవుతుందని చెప్పి అది పూజా విధానం. సో రాజకన్యలు అలా చేసుకునే వాళ్ళు, బ్రాహ్మణులు ఉత్తములు అందరూ ఏం చేసేవారంటే సువాసనలు పిలిచి చెక్క పసుపు కుంకాలు తాంబూలంగా పెట్టి శనగలు ఆయనంగా వేస్తూ పండు చీర తాంబూలం అన్ని ఇచ్చేవాళ్ళు. సో వాటితో పాటు కాస్త దీపాలు ఇచ్చేవాళ్ళు. ఎప్పటికీ అక్షయం ఉంటుంది కనుక అది ఎప్పటికీ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో దీపం గుందలు ఇలా ఇస్తూ ఉండేవాళ్ళు. సో అయితే ఏంటంటే ఇంత నోము చేస్తున్న వాళ్ళకి మగవాళ్ళకి ఉంటుంది కదా. అవును. సో ఏదైనా ఒక కానుక ఇవ్వాలని, సో ఎప్పుడు నవ్వుతూ ఉంటే అది ఎప్పటికీ క్షీణించదని చెప్పేసి, ఇంట్లో ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఇల్లాలు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ మగవాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ ఆడవాళ్ళకి ఏది ఇష్టం, ఏది అడిగినా బంగారమే కదా ఇష్టపడతారు. చీరలు, బంగారం. పూర్వం చీరలు అనే విషయంలో నేత చీరలు ఉండేవి మనకి. ఒక చీర నేయడానికి 1 నెల రోజులు పట్టేది. అందుకని చీరలు చాలా తక్కువ ఉండేవి. అప్పుడు చాలా తొందరగా దొరికేవి రత్నాలు, మాణిక్యాలు, బంగారమే. ఇప్పుడు అవి చాలా కాస్ట్లీగా వెళ్ళిపోయి, కానీ ఒకప్పుడు అవి దొరికేవి ఈజీగా. సో దానివల్ల ఏంటంటే మనకి 7 వారాల నగలు ఉన్నాయి కదా. సో అలాగా అక్షయ తృతీయ రోజు సోమవారం అక్షయ తృతీయ వస్తే చంద్రహారం కొనిస్తానని భర్త భార్యతో అనడము, ఆవిడ మురిసిపోయి చక్కగా ఆనందంగా ఇవాళ మా ఆయన చంద్రహారం కొనిస్తానని ఆ రోజంతా నవ్వుతూ ఉంటుంది. సో మనం ఆ రోజు ఏ పని చేసినా అది క్షీణించకుండా ఉంటుంది కదా. సో అందుకని నవ్వుతూ ఉంటుంది ఆ రోజంతా ఆవిడ. ఆ సంతోషం ఆ సంవత్సరం అంతా ఉంటుంది. అలా నవ్వుతూ ఆనందంతో ఆరోగ్యంగా ఉంటారు. అలా ఎప్పుడైతే ఇంటి ఇల్లాలు సంతోషంగా నవ్వుతూ ఉంటుందో ఆ ఇంట్లో సిరి ఎప్పటికీ కూడా నిలబడుతుందన్న, వెళ్ళదు. ఏ ఇంట్లో ఇళ్ళలో గట్టిగా అరుస్తుందో, గట్టిగా మాట్లాడుతుందో, ఎప్పుడు కోపంగా మాట్లాడుతూ ఏడుస్తూ బాధపడుతుందో ఆ ఇంట్లో సిరి నిలబడదు. అందుకని ఇలాగా కొనడం అనేది మొదలు పెట్టారు. ఇలా ఇవ్వడం మొదలు పెట్టారు. ఇది కానుగ్గా ఇచ్చేది కాస్త ఇవాళ రోజున దాన్ని అప్పు చేసి కొనేందాక వచ్చింది. సో కథ ఇది ఏంటంటే అక్షయ తృతీయ రోజు చక్కగా అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, తర్వాత విద్యాదానం చేయడం, కన్యాదానం చేయడం, ఇవి చేయాలన్న. ఇవేంటంటే ఎప్పటికీ కూడా వాళ్ళ ఇళ్లలో అంటే వాళ్ళ కుటుంబాల్లో తరతరాలు కొన్న ఈ ఆర్థిక మాన్యం అనేది ఇబ్బంది లేకుండా ఉంటారు. ఇప్పుడు కన్యాదానం చేస్తాం అనుకో, వివాహాలకి లోటు ఉండదు. అలాగే అకాల మరణాలతో చెంది పైన లోకానికి వెళ్లకుండా కింద లోకాల్లో ఉండకుండా కొన్ని ప్రేతాత్మలాగా ప్రేత శక్తి అని ఉంటుంది. సో ఈ కన్యాదానం చేయడం వల్ల, ఈ కన్యాధార ఫలితం వల్ల వాళ్ళకి ఆ లోకాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఆ పుణ్యం వస్తుంది. సో అక్షయ తృతీయ చేయాల్సిన కార్యక్రమాలు ఇన్నున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. అదే అంటున్నాను నేను, ఇవన్నీ పక్కన పెట్టి ఓన్లీ బంగారాన్నే పట్టుకున్నారు. అది మూఢనమ్మకమే అంటున్నారు మీరు, అంతేనా? ఖచ్చితంగా మూఢనమ్మకం. ఇప్పుడు మనము పెద్దవాళ్ళు మనకి చెప్పిన పండగ ఏంటంటే మీరు బాగుండాలి, మీతో పాటు 10 మందిని బాగుండేలా చేయండి. ఈ కార్యక్రమం అనేది ఏదైతే చేస్తున్నామో అది పిల్లలకి రేపు రాబోయే తరాలకి అలవాటు చేయండి. ఇప్పుడు పూర్వం మనం ఒక 10 రూపాయలు సంపాదించుకుంటే పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు,
10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు మాత్రమే నీ దగ్గర పెట్టుకో. మిగతా 5 రూపాయలు 1 రూపాయి దానం చేయడానికి పెట్టుకో, 1 రూపాయి భగవంతుడి కార్యక్రమానికి పెట్టుకో, 1 రూపాయి నీకు అనారోగ్య సమస్య వస్తే ఎవరు చూసేవాళ్ళు లేరు ఇప్పుడు, అందుకే అనారోగ్య సమస్య కోసం 1 రూపాయి పెట్టుకో. మిగతా 2 రూపాయలు నీవి కాదని ఒక దాంట్లో వేసి పెట్టు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఎప్పటికైనా గుప్త నిధి అది. ఆ గుప్త నిధులే మనకి లంక బిందులోని ఇదని అని చెప్పేసి ఇలా దాచడం అనమాట. 5 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టుకొని చెప్పేవాళ్ళు. సో ఎప్పుడైతే ఈ గుప్త నిధి దాచిపెడతామో ఆ నిధితో కొనే వస్తువులు కానీ, ఈ నోములు కానీ, ఫలాలు కానీ. అయితే ఇవన్నీ తీసుకునే విషయాల్లో జాగ్రత్తలో తరాలకి ముందు తరాలకి అందరికీ నేర్పించవలసిన విషయాన్ని మనం సెల్ఫిష్ గా స్వార్థంగా మారిపోయి ఏదో నేను బంగారం కొనుక్కోవాలి అని చెప్పి వెళ్ళి బంగారం కొనుక్కొని మనం దాచిపెట్టుకోవడం వల్ల ఎంతమంది బంగారం అక్షయ తృతీయ కొంటే బంగారం మళ్ళీ కొన్నారు. అవును కదా అమ్మ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న బంగారం రేటు ప్రకారం ఇప్పుడు అక్షయ తృతీయ రోజైనా కొనలేరు. 1 lakh అయింది కాబట్టి కొనలేరని నేను అనుకుంటున్నా. కొన్నారు పక్కన పెడితే మనము ఈ పండగని సెలబ్రేట్ చేసుకునే విధానంలో పిల్లలకు నేర్పించే విషయం ఏంటంటే, నాన్న మనం బాగుండాలి, మనతో 10 మంది బాగుండాలి, అందుకే ఇలా అన్నదానం చేయాలి, ఇలాగా వస్త్రదానం చేయాలి, ఇలా పుస్తక దానం చేయాలి. ఈ రోజు అక్షయ తృతీయ కనుక ఇవాళ ఖచ్చితంగా ఎవరికైనా ఒక పట్టి అన్నం పెట్టు, అవును, ఎవరికైనా ఒకరికి వస్త్రాలు ఇవ్వు, ఎవరికైనా ఒకరికి విద్యాదానం చేయి, ఎవరికైనా ఒకరికి ఏదైనా ఒక వాళ్ళకి కావాల్సిన అంటే ప్రొఫెషనల్ గా పాపం ఎదగాలనుకున్న వాళ్ళకి ఏవో మిషన్ కుట్టు మిషన్ కొనివ్వడమో లేదా ఒక సైకిల్ కొనివ్వడమో ఇలాంటివి దానం చేయని చెప్పి నేర్పించాలి. అక్షయ తృతీయ రోజు చేస్తే అది మనకి అనంతం అవుతుంది. సో ఎప్పటికీ నశించదు, క్షీణించదు. ఇలాంటివి చేయాలని పిల్లలకి మనం చెప్పడం లేకపోవడం వల్ల వాళ్ళకి ఏమర్థం అవుతుంది, ఓ బంగారం కొనుక్కోవాలి, వాళ్ళకి ఏం అక్షయ తృతీయ రోజు మనం పిల్లలకి నేర్పించకపోవడం వల్ల ఏమవుతుంది, ఓహో బంగారం కొనుక్కోవాలి, మనమే మాత్రమే కొనుక్కోవాలి. ఇప్పుడు బంగారం ఎవరికైనా 10 మంది పంచలేం కదా, మనమే కొనుక్కుంటాం. ఒక సెల్ఫ్ మైండ్గా అయిపోయి నాది నాకు నీకు ఇస్తే ఏమొస్తుంది అనే మనస్తత్వం అనేది వస్తుంది పిల్లలకి. అలా వచ్చినప్పుడు రేపు మనకేం కొంటారు ఇంకా. అవునమ్మా. పూర్వం ఏంటంటే తల్లిదండ్రులకి ఒక కానుకగా కొని హారాలు వేసేవాళ్ళు. ఈ రోజుల్లో ఎంతమంది వేస్తున్నారు అలా హారాలు, వాళ్ళకి ఇచ్చేది మాకే లేవు అని చెప్పి ఇవ్వట్లేదు. అలాగే అది తారాస్థాయికి వెళ్తుంది. ఇది కొంటారు, కానీ ఇది మూఢనమ్మకం. ఈ రోజు బంగారం కొనడం మంచిదే, కానీ బంగారమే ఒక అక్షయ తృతీయ కొనాలి అని కంపల్సరీ కానీ కాదు. చాలా పనులు చేయాలి. ఇవాళ పిల్లలకి చాలా విషయాలు నేర్పించాలి. ఇవాళ గుడికి తీసుకెళ్ళి గుళ్ళో ఈ దానం చేయనన్నా నీకు మంచి ఫలితాలు జరుగుతాయి అని చెప్పి పిల్లలకి నేర్పించాలి. ఈ విధంగా అక్షయ తృతీయ చేసుకోవాలి.